హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ మై బిజినెస్ స్ట్రాటజీలో ఈరోజు 11th డే. ఈరోజు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ని గూగుల్లో ఎలా లిస్ట్ చేయాలో చూద్దాం. మీ ఆన్లైన్ బిజినెస్ కస్టమర్స్ని చేరుకోవాలన్నా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ బిజినెస్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ స్టోర్ అయినా, హోమ్ ల్యాబ్ సర్వీసెస్ లాంటి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అయినా ఈ వీడియో మీకోసమే. మీరు కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆన్లైన్ సర్వీసెస్ని పాపులర్ చేయడానికి ఇది బలమైన ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. అది కూడా ఫ్రీగా. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ముందుగా గూగుల్లో సైన్ ఇన్ అయ్యి మ్యాప్స్ ద్వారా కానీ business.google.com కానీ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ బిజినెస్ నేమ్ అండ్ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ-కామర్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఏ ఏరియాలో సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఏరియాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ అండ్ వెబ్సైట్ అడ్రస్ని యాడ్ చేయండి. ఇఫ్ మీకు వెబ్సైట్ లేకపోయినా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అయితే ఫోన్ నెంబర్తో కూడా వర్కౌట్ అవుతుంది. దెన్ మెయిలింగ్ వెరిఫికేషన్ కోసం అడ్రస్ యాడ్ చేయాలి. ఈ అడ్రస్ గూగుల్లో కనపడదు, జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. దెన్ మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఎంటర్ చేస్తే వెరిఫికేషన్కి టైం పట్టొచ్చు, లేదంటే ఇన్స్టెంట్గా కూడా అయిపోవచ్చు. దెన్ మీ బిజినెస్ అవర్స్ డిస్క్రిప్షన్ని, మీ స్టోర్ ఫొటోస్ని అప్డేట్ చేస్తే మీ బిజినెస్ ప్రొఫైల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గూగుల్ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.